లోపలికి వెళ్దాం వచ్చేయండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు చూసేయండి. కమాన్ అమ్మ, ఎలా వస్తున్నాం. ద్వారకా తిరుమల. ఇదిగోండి తిరుమలకి బ్యాగ్. మా హాయ్ ఫ్రెండ్స్ అనమ్మా. చూస్తున్నావు అత్త? నిన్ను కూడా చూపిస్తాను ఆగు మా ఫ్రెండ్స్కి. అత్త హాయ్ ఫ్రెండ్స్ అని అత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఏంటి ఇప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారా? ముందైతే చెప్పాను, అది అనుకోకుండా అయితే డిలీట్ అయిపోయింది. అందువల్ల అయితే ఇప్పుడు కొంచెం పెట్టాక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మేమైతే ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజ చేసుకుని గోవింద కొట్టి వెళ్ళాలి కదా, మనం తిరుపతి వెళ్తున్నామంటే ఇప్పుడు అక్కడ అదే చేస్తున్నాము. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. కొట్టనువా ఇవే తర్వాత ఎట్టమ్మ టోపీక తమ్ముడా బాగుందా? గోవిందా గోవింద గోవింద కొట్టు. కపూరం బెల్లం మిన్ను కూడా చూడు. గోవిందా గోవింద మిన్ను చెప్పులు మిన్ను కొడు. ఉండొచ్చురా కాసేపా తిప్పేసాడు. గోవింద 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 గోవింద. మిన్ను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చలో చలో మిన్ను చలో. మీ ముగ్గురు నుంచి మీ ముగ్గురు నుంచి ఇప్పుడైతే తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా ఊరి దగ్గరలో అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. ఇక నైట్ టైం కాబట్టి అంటే ఎండలు బాగా ఉండటం వల్ల పిల్లల వల్ల మేము నైట్ అయితే జర్నీ పెట్టుకున్నాము. ఇది మా చెల్లి వాళ్ళ మొక్కు, అంటే రిషికి అక్షర అభ్యాసం, అలాగే వాళ్ళకి మొక్కుబడులు ఏదో ఉన్నాయంట. దానికోసం అయితే వాళ్ళు మా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని మా వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లారు. ఇందులో మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు, ఆయన డ్యూటీకి వెళ్ళారు కాబట్టి రాలేదు. ఇక జర్నీ అయితే చాలా బాగా అయితే అయ్యింది. చక్కగా అయితే వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకున్నాము. చూడండి నైట్ చూడండి ఎలా ఉందో. పిల్లలు అయితే చక్కగా పడుకుని పోయారు. టెంపుల్కి వెళ్ళాక అప్పుడైతే లేచారు. అప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ 3 వరకు కూడా పడుకోలేదు. మేము వెళ్ళేపాటికి 12 అయితే అయిపోయింది. అసలు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా పెళ్ళి హడావిడి, మొత్తం కూడా మండపం ఖాళీ లేవు. పెళ్లి హడావిడితో అసలు నిండిపోయినాయి. అసలు మేము రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకులే అని చెప్పి రూమ్ అయితే తీసుకోలేదు. చాలా ఇబ్బంది అయితే పడిపోయాము రూమ్ తీసుకోకపోవడం వల్ల. టెంపుల్ అయితే దగ్గరలో ఉంది, వచ్చేసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అంట. అయినా సరే ఉంటుందమ్మా, ఇక్కడ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చాక బాగుగారి ఓం నమో వెంకటేశాయ. ఇక్కడైతే ఇన్ని కిలోమీటర్లు అని చెప్పుకుంటున్నాం కదా, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళారు 2 టైమ్స్ అయితే. ఫస్ట్ మిన్ను పుట్టక ముందు వెళ్ళారు, తర్వాత మిన్ను పుట్టాక 1 మంత్ తర్వాత అయితే మిన్నుకి అంటే చిల్లర డబ్బులు ఉంటాయి కదా, కాయిన్స్, అవైతే మొక్కుకున్నారు. నడుచుకుని వెళ్ళి ఆ మొక్క అయితే చెల్లించి వచ్చారు. అందువల్ల అయితే వాళ్ళు చెప్తున్నారు 15 కిలోమీటర్లు కాదు ఇంకా ఎక్కువే ఉండిద్ది అని చెప్పి. కాదమ్మా 15 కిలోమీటర్లు అలా వేసారేమో, మేము నడుస్తుంటే ఎక్కువే ఉంది అని చెప్తుంది మా అమ్మ అయితే.
ఇది కనపడతలా ఇవి ఉన్నాయి అంతకేతాం అయ్యాడు జనం దొంగలు అన్నారు ఖుషి ముందు అయ్యి చదువు ఇగో ఇవన్నీ అంతకేతాం బాబా ఇటు వెళ్ళిపోవచ్చు బాబా ఇగో ఇటు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే మండపాలు కట్టేశారు దశా ద్వారకా తిరుమలకైతే వచ్చేసాం పట్టులోండి దాంట్లో ఎన్నోండి కోట్లు మూస్తారు హాయ్ మిన్ను హాయ్ మిన్ను మొత్తం కూడా పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి. బాగా పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇక అందువల్ల అయితే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మేమంటే రూము ఎందుకులే అనుకున్నాం, కానీ మేము 12 నుంచి కూడా 3 వరకు అసలు పడుకోలేదు. పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. మా పక్కన జరిగే పెళ్ళిళ్ళని మేమైతే చూస్తూ కూర్చున్నాం. మేము మండపంలోనే అంటే భోజనం వేరే చోటని తినేసేసి మండపంలో కూర్చోడానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు అంటే కూర్చుని పడుకుని పోయాం కూడా. మేము 3కి అయితే పడుకున్నాము. 3 నుండి 6 అనుకుంటా 6 పడుకున్నాం. మళ్ళీ తలంట్రికలు అయితే ఇవ్వాలి కదా, అక్కడికైతే వెళ్తాము. అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి. నేను 1 ఇయర్ బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి కూడా చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. 1 ఇయర్ అంటే నేను May 1న 2025లో మిన్ను అన్నప్రసన్న అయితే అక్కడే చేసాము. అప్పుడు వెళ్ళాము. మళ్ళీ May 7 అనుకుంటా మళ్ళీ వెళ్ళాము. అంటే 1 ఇయర్ గ్యాప్ అంతే. మేము వెళ్ళి మళ్ళీ దేవుడిని అయితే దర్శించుకున్నాం. సో హ్యాపీ. దేవుడి అనుగ్రహం లేనిదే వెళ్ళలేం కదా, పద్దాక అంటే 1 ఇయర్కి నేను వెళ్తున్నాను. సో హ్యాపీ. అయితే ఎందువల్ల అంటే ఏదో ఒక మొక్కు వల్ల అయితే మేము వెళ్ళాల్సి వస్తుంది. అంటే దేవుడు తీసుకెళ్తేనే కదా మనం, ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన పిలుపు ఉంటేనే కదా మనం వెళ్ళగలం ఆయన చూడడానికి. కానీ చాలా రష్గా ఉంది అసలు ఆ రోజున. ఈ బాగా ఎండలు అసలు మేము వెళ్ళిన టైంలో అసలు మరీ అసలు May 7 May 10 అంటే బాగా ఎండలు కదా, ఆ టైంలో వెళ్ళటం వల్ల అసలు 2 hours అంటే అసలు ఇప్పుడు 10 minutes 20 minutesలో దర్శనం అయిపోయేది. అలాంటిది 2 hours అలా పట్టేసింది. ఆ రూముల్లో పెట్టేసి అసలు చాలా ఇరిటేషన్ అయితే వచ్చేసింది. అసలు చాలా ఇబ్బంది పడిపోయాము. అసలు 10 కల్లా వచ్చేద్దాం అనుకున్న వాళ్ళము. ఆ రోజు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అయితే అయిపోయింది ఇంటికి చేరేపాటికి. మేము అనుకున్నాం నైట్ వెళ్తున్నాం కదా, మార్నింగ్ అయిపోద్ది దర్శనం, తొందరగా వచ్చేయచ్చులే అనుకున్నాం. కానీ అసలు ఏమి కూడా అవ్వలేదు. మా పనిలో మేముంటే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారు. అక్కడ బెలూన్స్, మ్యారేజ్ అయిన బెలూన్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళు అయ్యే పట్టుకుని 12 కాడి నుంచి 3 వరకు ఆడుకుంటుంటే మా అమ్మ నేను అలా కూర్చున్నాం. అందరూ పడుకున్నారు. మేమిద్దరమే అలా కూర్చుని వాళ్ళని పడుకోబెట్టాక మేమైతే 3 o'clock అయితే పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇక వెళ్తున్నాము. అంటే మా చెల్లి స్టెప్స్ ఆ మోకాళ్ళ మీద ఎక్కుతారు కదా, అలా అయితే మొక్కుకుందంట. అలా ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. అంటే రియల్గా పెడదాం అనుకున్నాను కానీ సాంగ్స్ వస్తున్నాయి అక్కడ టెంపుల్ దగ్గర మార్నింగ్, అందువల్ల అయితే పెట్టలేకపోయాను. కొంచెం అయితే క్లిప్ పెడతాను చూడండి. ఇక్కడ గుడి దగ్గర ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పక్షుల సౌండ్స్, అలాగే అక్కడ ఉదయాన్నే మైకం అయితే వేస్తారు కదా, సుప్రభాతం. అసలు అది వింటుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మొత్తం కూడా వీడియోలో చూశారు కదా, చిన్న క్లిప్ అయితే పెట్టాను. అలా వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా వీడియో. మీకు ఇష్టమైన, నాకైతే చాలా ఇష్టము. స్టెప్స్ ఇన్ని మరి మోకాల మీద ఎక్కాలి, కానీ చాలా ఫాస్ట్గా అయితే ఎక్కేసింది తనైతే. అంటే ఇప్పుడు కాదండి, వచ్చినప్పుడు వాళ్ళు 1 year వస్తారు, వచ్చినప్పుడల్లా కూడా అలాగా ఎక్కుద్ది. అంతా కూడా చాలా అంటే చాలా డెవలప్ చేస్తారు. ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కేయడం వల్ల మేమైతే వచ్చేసాము. ఇదిగోండి ఇవన్నీ ఫోటోషూ దిగడానికి, అలాగే చాలా అంటే చాలా డెవలప్ చేశారు టెంపుల్ని అయితే. ఈ వీడియోలో ఇప్పుడు చూస్తుంటే గుర్తొచ్చింది, నాకైతే ఇక్కడ ఫోటో దిగుదాం అనుకున్నాము. అసలు కుదరకైతే ఆ ఎండలకి మేమైతే ఏం తెలియదు. ఇది మార్నింగ్ తీసిన వీడియోనే. చూడండి ఇక్కడ పెట్టాను కదా, కొన్ని ఏమన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు ఎప్పుడన్నా యూస్ అవుద్దేమో. ప్రతిదీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ బోర్డు మీద అయితే, ఇదైతే స్క్రీన్ మీద అయితే పెట్టాను చూడండి మీకు.
మేము ఇప్పుడైతే ఇదేంటి తలనీలాలు ఇస్తారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. అందరం కూడా నడుచుకుంటూ. మా మిన్నుకైతే ఇవ్వలేదు. మా చెల్లెల ఫ్యామిలీలో వాళ్ళు ముగ్గురు అయితే, వాళ్ళ నలుగురు కూడా, మా చెల్లేమో కటింగ్ అంటే కత్తెలు ఇస్తారు కదా, అలా అయితే ఇచ్చింది. వాళ్ళ ముగ్గురు అయితే గుండ్లు, మా నాన్న గుండె చేయించుకున్నారు. ఇక అక్కడికైతే వెళ్ళాము, చూసేయండి. ఈ జెంట్స్ అయితే ఇక్కడ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. అదే లేడీస్కి అయితే ఫోన్పే చేసేస్తే టికెట్ అయితే ఇచ్చేస్తున్నారు. అది నేను మర్చిపోయాను ఎంతో పడింది. నేనే ఫోన్పే చేశాను కానీ గుర్తులేదు. 120 ఎంతో మేబీ, నాకు గుర్తులేదు. చాలా డేస్ 1 మంత్ అయితే అయిపోయింది కదా, అందువల్ల అయితే అక్కడ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి అయితే మేము ఇప్పుడు టెంపుల్కి దర్శనానికి వెళ్ళడానికి అయితే వచ్చేసాము. లగేజ్ మొత్తం ఆటోలో అయితే పెట్టేసాము. మా చెల్లి వాళ్ళదే కాబట్టి ఆటో. ఇప్పుడు స్టెప్స్ దిగి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇటు దిగం కానీ మళ్ళీ ముందు నుంచి అయితే రావాల్సి వచ్చింది. చాలా లాంగ్ అయితే అయిపోయింది. ఇగోండి గోవుల పాక అయితే ఇక్కడ ఉంది. గోవులు కూడా దండం పెట్టుకోండి మీరు కూడా. ఇక ఫస్ట్ ఎక్కడికి దేవుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ముందుకు వచ్చి మళ్ళీ ఎప్పుడు ప్లేస్ లాగానే వెళ్ళాల్సి వచ్చింది. షాప్స్ చూడండి అన్నీ కూడా ఓపెన్ చేశారు. నైట్ అయితే ఓపెన్ చేయలేదు కదా, అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్పేశారు. వాళ్ళు రిషికి అయితే అక్షరాభ్యాసం చేపించడానికి వచ్చాం కదా, అది చేపించడానికే చాలా టైం అయితే పట్టేసింది. పంతులు అసలు ఎంత మనీ అడుగుతున్నారండి బాబు. అసలు వాళ్ళు అసలు ఏం ఆచరాగా తీసుకుంటున్నారో ఏమో కానీ 2000 ఇవ్వాలంటే అక్షరాభ్యాసానికి. ఆయన అసలు మరీ అసలు 2000 ఇమ్మన్నారు. కానీ మేము కొంచెం 600 ఇస్తామని చెప్తే ఓకే అన్నారు. వాళ్ళకంట వస్తాయి అంట, రాకపోతే అంట. మరి మన మీద వేసేయకూడదు కదండి ఆ బిల్లులు. అసలు మొత్తం కూడా వాళ్ళే అసలు అలా చేశారు. మొత్తం మనం మెచ్చుకెళ్ళి కూడా మొత్తం తీసుకెళ్ళాడు. కొంచెం అంటే ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ చేయలేదు. ఒక పావు గంట అన్నా చేయాలి కదండి, ఏదో చేస్తారు అంతే. ఈ పంతులు గారు అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు కానీ మన బాధ ఏం పట్టించుకోరు. ఆయన గురించే చెప్తున్నారు. ఇక్కడ ఇలా అని. మా దాస్ అయితే వింటున్నాడు. మా చెల్లి అయితే గణపతిని అయితే తయారైతే చేస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది. కాలిపోతున్నారా బాబు. ఎంతో కష్టపడి అయితే దేవుడిని అయితే దర్శించుకున్నాము. 2 hours అయితే పట్టేసింది. ఆ కూలర్లు పెట్టారు కాబట్టి సరిపోయింది. అసలు నాకు సేమ్ పెద్ద తిరుపతిలో ఎలా ఉందో అలాగే అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ అంటే ఇలా వెళ్ళి అలా వచ్చేసేవాళ్ళం. నాకు తెలిసి నేను ఇప్పుడు వరకు చాలా టైమ్స్ వెళ్ళా కానీ ఎప్పుడు కూడా ఇంతసేపు అయితే పట్టలేదు. చాలాసేపు అయితే పట్టేసింది. చాలా ఇరిటేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కానీ ఎలా అయితే శ్రీవారిని అయితే చూసేసాము. శ్రీవారిని చాలా చక్కగా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్న సమారాధన ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము భోజనం అయితే చేయడానికి. మాతో పాటు మీరు చూసేయండి. సాంగ్స్ లేకపోతే అలా పెట్టేస్తాను, సాంగ్స్ ఉంటే మాత్రం నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అని చెప్పి పట్టిద్ది అనుకున్నాం కానీ జస్ట్
ఒక 15 మినిట్స్లో అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్, అందరినీ కూడా తీసాను. తర్వాత వెళ్తాము చూడండి. సమారాధానికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాలి కదా, ఒక్కొక్కరు పరుగులు తీసాము. మామూలుగా కాదు, అసలు అంత కాళ్ళు అయితే కాలిపోయినాయి. అంత పరుగులు అంటే ఎలాగులుతీ అన్నట్టు చాలా స్పీడ్గా అయితే వెళ్ళాము. ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్తున్నాము చూడండి. కొంచెం లేట్ అయితే అమ్మ పట్టుకోదా చాలా అవి బాగున్నాయి కదా, నేడ ఇది వాటర్లో తింటది. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఆనందంగా వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా నీరసంగా అయితే వచ్చేసాము. అంటే అంత అలసిపోయాము. ఇక ఎవరు కూడా మాట్లాడే సిచ్యువేషన్లో కానీ వీడియో తీసే సిచ్యువేషన్లో కానీ లేము. అందుకే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం అనుకుంటున్నాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా అయితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని మాత్రం లైక్ చేయండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక అలసిపోయాం, వీడియో కూడా ఇంకెక్కడ తీయలేకపోయాను. వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. ఇది కొల్లేరు ఉండిద్ది కదా, కొల్లేరుది వ్యూ చూడండి చాలా బాగుంది. అందువల్ల అయితే ఇక్కడితో తీసాను. ఇంటికి వెళ్ళాక తీద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. ఇక పడుకున్నాము. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అయితే ఇప్పటి వరకు చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్